హాయ్ అండి. అరటి పువ్వు నేను ఫస్ట్ టైం అండి వండుతున్నాను. కానీ చెట్టు నుంచి ఫ్రెష్గా వచ్చిన అరటి పువ్వు అయితే చాలా చాలా బాగుంటుంది. కానీ నేను రతన్ దీప్లో తీసుకున్నాను. అందుకనే కాస్త ఓడిపోయినట్టు లోపల మొగ్గలు అనేటివి ఉన్నాయి అరటి పువ్వులోని. ఇవి చూశారు కదా. కానీ మనకి చేతులకి ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ పువ్వు ఇట్లా ఒలిచేటప్పుడు మనకి మధ్యలో ఒక కాడలాగా గట్టిగా తగులుతుంది, అది తీసేయాలి. సైడ్కి ఒక రెక్కలాగా కూడా ఉంటుందండి వైట్గా, అది కూడా తీసేయాలి. తీసేసి మనకి ఆ పువ్వు రెక్కలు సన్నంగా పుల్లల్లాగా ఉంటాయి, అవి మాత్రమే వండుకోవాలి. వేసేటప్పుడే ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. మన చేతికి అయితే కంపల్సరీ ఆయిల్ అనేది రాసుకోవాలి. జిడ్డు జిడ్డుగా బంక బంకగా అనిపిస్తుంది. మనం అరటికాయ ఎక్కువ వస్తే ఎలా అనిపిస్తుందో అలానే ఉంటుంది. అందుకని నల్లగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం రాళ్ళు ఉప్పు వేసి వాటర్లో వేసుకుంటే అయిపోతుంది. కానీ అరటి పువ్వు మనము ఈరోజు వండుతామంటే ఒక గంట ముందు పని పెట్టుకోకుండా అదే పనిలో ఉండి ఒలుసుకుంటూ కూర్చోవాలి. చూశారు కదా, ప్రతి దాంట్లోనూ ఉంటుంది. నీట్గా తీసి ఒలుచుకోవాలి. లేతగా ఉన్నాయి అనుకోండి, వాటికి అవసరం లేదు, ఇంక మధ్యలో తీయవలసిన అవసరం కూడా ఉండదు. లేత ఉంటాయి, చాలా లేతవి. ఇది కాస్త ముదురుది కాబట్టి మధ్యలో అలా కాడలాగా వచ్చి అది తీసేయవలసి ఉంటుంది. మనకి మందార పువ్వు లోపల మధ్యన ఎట్లా వస్తుంది కాడలాగా, అట్లా మొగ్గలాగా అట్లాంటివి తుంచేసి వండుకోవాలి. నేను శనగపప్పు ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను. శనగపప్పు కడిగేసి అవన్నీ కూడా వేసేసుకున్నాను. అరటి పువ్వువి చక్కగా కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోని 2 విజిల్ వస్తే సరిపోతుంది. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మెత్తగా చిల్లపల్ల కొంచెం మనం తురుముకుంటే ఎలా ఉంటుంది అలా మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం వండాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నంగా తరిగిన వేసుకున్నాను. నేను ఈ కూర తింటుంటే మాకు చిన్నతనంలో ఊర్లో పుడకొక్కు ఉండేది. పుడకొక్కు అంటే మామూలు పెద్దవి మష్రూమ్స్ కాదండి, కూటు పొడకొక్కు అని దొరికేది. కూటు పొడకొక్కు అంటారు దాన్ని. చిన్నగా ఉంటుంది దారాల్లాగా. అది వండే కూడా ఇలాగే అవుతుందండి. అస్సలు కనిపించట్లేదు. అరటి పువ్వు ఏమో కానీ అసలు కనిపించట్లేదు. అది కూడా ఒక 2-3 కిలోలు వండినే ఒకప్పుడే అవుతుంది. కూటు పొడకొక్కు అంటారు అది. అది మా పొలాల గొట్ల మీద ఉండేది, తెచ్చుకొని వండుకునే వాళ్ళం. వర్షాకాలం ఎక్కువగా వచ్చేది. ఒక్కొక్క దగ్గర కుప్పలు కుప్పలు అసలు ఎక్కువ ఉంటుండే. అవి తీసుకెళ్ళి చక్కగా కట్ చేసేసి మట్టి ఉన్న వరకు ఆ పైన పుట్టగొడుగులు అనేటివి వండుకుంటే చిన్నగా మన బొట్టు బిళ్ళంతే ఉండేటివి. కూటు పొడకొక్కు చాలా టేస్ట్ ఉండేదిలేండి. ఇప్పుడు ఈ అరటి పువ్వు కూడా అదే టేస్ట్తో చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి అయితే కంపల్సరీ వేయండి, అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇక టేస్ట్ ఇంక చెప్పవసరం లేదు. మీరు ఎప్పుడైనా అరటి పువ్వు తెస్తే ఒక గంట పని పెట్టుకొని వండుకొని తినండి.